వాణ్ణి నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక నిన్ను వాడే చూసుకోవాలి. అలా జరక్కపోతే నీకిక్కడ ఏ అవకాశం లేదు. ఆ పెళ్లితోనే నీకు మేము నీళ్లు వదిలేసాం అనుకున్నాం. ఇప్పుడు నా కోసం అడిగేవాళ్ళు ఎవరూ లేరని అనుకుంటున్నారా? నేనిక్కడికొచ్చాను కాబట్టి నాకు రావాల్సిన వాటా నాకిస్తానని మాటిస్తేనే నేను వెళ్తాను. అక్క అంటున్నది కూడా న్యాయమే కదమ్మా. అక్కకి సగం వాటా ఇస్తామని చెప్పి నాన్న అక్కని కొట్టారు. స్త్రీధనం వద్దని తన భర్త అంటున్నాడు అంటే వాళ్ళది కోరుకుంటున్నారు. ఆ కారణం వల్ల అక్క ఇంట్లో మాటలు పడకూడదు కదా. గొడవలేవీ లేకుండా అక్క అక్కడ బ్రతకడమే కదా మనకు కావాల్సింది. ఇదంతా నాతో చెప్పొద్దు, వెళ్ళి మీ నాన్నతో చెప్పు. వెళ్ళిపోయిందా? ఎక్కడికి పోతుంది? తన భర్త కోసం ఎదురు చూస్తోంది. ఇంకోసారి ఆస్తి కావాలంటే ఇంట్లో అడుగు పెట్టదు. పెళ్లి చేసి పంపిస్తే సరిపోదు నాన్న. మానసి అక్కకి చెందాల్సినవన్నీ ఇచ్చి తీరాల్సిందే. ఆ తర్వాతే మీరు నా పెళ్లి చెయ్యాలి నాన్న. నీ నిర్ణయం అలా ఉంటే రేపు ఆదివారం వస్తానన్న వాళ్ళతో రావద్దని చెప్తాను. ఏంటి, నీకు నన్ను శిక్షించాలనుందా? అలాగే నువ్వు మాత్రం ఎందుకు రుకోవాలి? ఎందుకు నన్ను ఇలా తప్పు పడుతున్నారు నాన్న? నేను మాట్లాడుతుంది అన్యాయం అని మీకు అనిపిస్తోందా? మీరు సంపాదించింది మా కోసమే కదా. అది ఇద్దరు పిల్లలు మాత్రమే అనుభవించాలని మీరు పంతం పట్టకూడదు. మీ తాత ముత్తాతలు నేను అందరం సంపాదించింది మొత్తం భావితరాల వాళ్ళ కోసమే. అందులో నాకేమీ అనుమానం లేదు. చచ్చిపోయేటప్పుడు నేనేమీ కట్టుకుపోను కదా. కానీ నా కుటుంబంలో అడుగు పెట్టడానికి ఏ అర్హత లేని కటారి చంద్ర అనుభవించడానికి కాదది. నందుకి అది బాగా తెలుసు. అందుకే వాడు కళ్యాణ మండపానికి వచ్చాడు. పారంపర్యంగా వచ్చిన ఆస్తి అది వెళ్లాల్సింది అర్హత ఉన్న చేతుల్లోకి. అది పాడు చేసింది మానసి. గరికపాటి కుటుంబానికి చెందిన చిల్లిగవ్వ కూడా దానికివ్వను. నీ విషయంలో నేను చేయగలిగింది యోగ్యుడైన వాడి చేతికి నిన్ను అప్పగించడం ఒకటే. వీలైనంత తొందరగా నేను ఆ పని చేయాలి. ఏం జరగబోతోందో నాకు అర్థమవుతోంది. ఆలోపు నేను నీ పెళ్లి చేసి తీరాలి. ఏమంటావు? మాట వింటానంటే విను. మానస్ అతనికి ఫోన్ చేసి ఉన్నవి లేనివి అని కల్పించి చెప్తోంది. బట్టలు కొనుక్కొచ్చింది దాని చేత శ్రీధనం అడిగించడానికి అన్నామట. అతన్ని అతని తండ్రిని మనం తిట్టావని అతనితో చెప్తోంది. దాన్ని కొట్టింది చంద్రకి తగలాల్సిన దెబ్బ అని అతనితో అంటోంది. ఇప్పుడు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావటం లేదు. చంద్ర, ఏమైంది నీకు? ఇంకా ఏమవ్వాలి నాకు? ఇంట్లో ఉన్న నన్ను తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళ చేత కొట్టించారు కదా, చూసారా? నాకేం కనపడటం లేదు. మీరు కొనిపెట్టిన కొత్త బట్టల్ని వాడు కాళ్ళ కింద పడేసి తొక్కాడు. తర్వాత నన్ను బాగా కొట్టి బయటికి తరిమేశారు. నందు నన్ను గేటు బయటికి నెట్టాలని చూశాడు. ఆ అవమానాన్ని భరించి వాణ్ణి తోసేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. నా కోసం ఇదేమిటని అడిగే వాళ్ళెవరూ లేరు.
అలా ఉంటే వెళ్ళిలా ఎందుకు చేస్తారు? నేను మీ భార్యని కానా? కట్టుకున్న భార్యకి ఇంత అవమానం జరిగితే ఏ మగాడైనా ఊరుకుంటాడా? చూడండి, నా మీద కొంచెమైనా ప్రేమ ఉంటే మీరు చెడగాలి. నా మెళ్ళు తాళి కట్టింది ఒక మగాడని వాళ్ళకి అర్థం కావాలి కదా. అడగండి చంద్ర, నన్నెందుకు కొట్టారు? నా కోసం కూడా నిలబడే మనుషులున్నారని వీళ్ళకి తెలియాలి. పెళ్లి చేసి పంపించిన తర్వాత ఆ బాధ్యత అంతా భర్తదే. చంద్ర, అది హద్దు లేకుండా మాటలు తండ్రి మొహం చూసి అంటుంటే సహించలేక కొట్టారు. మీరు ఆలస్యం చేశారని నేను అంటున్నాను. కన్న తండ్రినే ఎదిరించి మాట్లాడే దీనితో నేను ఎలా బ్రతకాలి? ఇక్కడ ఏం జరిగిందో నేను ఊహించగలను. అది షేర్ అడుగుంటుంది. ఇదేగా నిజం? నీ ఆస్తి చూసేనా నేను పెళ్లి చేసుకోవాలనుకున్నది? చంద్రకి స్త్రీధనంగా ఏమీ వద్దని మీరందరూ చూస్తుండగానే కదా నేను చెప్పి వెళ్ళాను. నన్ను లోకు చేయాలనుకున్నావు కదూ? చెప్పవే. నువ్వు నాతో జీవితం మొదలుపెట్టింది ఇప్పుడే. అప్పటి వరకు నువ్వు జీవితం గడిపిన ఇల్లిది. కానీ పెంచిన తండ్రితోనూ ఎదురు మాట్లాడిన నిన్ను కొట్టడం కాదు, చంపేయాలి. నువ్వు తీసుకొచ్చే స్త్రీధనంతో బతకాల్సిన కర్మ నాకు మా నాన్నకి పట్టలేదు. పెద్ద కుటుంబం అని కూడా కాదు నేను నీ మెళ్ళో తాళి కట్టింది. నిన్ను చేసుకోకపోతే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తుంది. ఒకటి మాత్రం నాకు ఇప్పుడు అర్థమైంది, లేనిపోని గొప్పలు చెప్పుకుంటే ఏమీ లాభం లేదు. అది వట్టి బడాయి కోసమే. మిమ్మల్ని బాధ పెట్టాలని అనడం లేదు. నిజంగా మీ పెంపకం బాగుంటే ఇది ఇలా తయారయ్యేదే కాదనుకుంటాను. పెద్ద కుటుంబంలో పుట్టానని చెప్పుకొని ఏం ప్రయోజనం? అమ్మా క్షమించండి. అందరూ సంతోషంగా ఉంటే ఇది మొత్తం పాడు చేసింది. రావే. భోంచేసి వెళ్ళండి చంద్ర. ఇప్పుడు నాకు మనసు బాలేదమ్మా. ఇంకోసారి చూద్దాం. రా. ఇతన్ని అర్థం చేసుకోలేకపోతున్నాను. అర్థం చేసుకోలేక కాదు, బయటికి నవ్వుతున్నా వాడి మనసులో ఉన్నది పచ్చి విషయం. నువ్వెందుకు ఇక్కడికి వచ్చి నిలబడ్డావు? వాడు దాన్ని తీసుకొని వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయారు. నువ్వు ఇక్కడ చాటుగా నిలబడి వింటున్నావా? ఏంటి నీ చేతిలో ఏదో ఉన్నట్టుంది? ఏం లేదక్క, నువ్వు వెళ్ళు. కాదు, నీ చేతిలో ఏదో ఉంది. అక్క వదలక్క, ఏం లేదని ఏంటది? చెప్తున్నాను చూడండి, కదా. నీ చేతిలో ఏముంది చూసి వెళ్తాను. ఏంట్రా ఇది? అదేంటో నీకు తెలియదా? నువ్వు ఈ కత్తి పట్టుకుని ఎందుకు నిలబడ్డావో అని అడుగుతున్నాను. వాణ్ణి చంపడానికి. నా తండ్రి మీద వాడి చేయి పడితే వాణ్ణి అక్కడే నరికేద్దామనుకున్నాను. ఎంత పిచ్చి పని చేయబోయావు నందు? ఇంత ఆలోచన లేనివాడు అయిపోయావేంటి నువ్వు? వాడిక్కడికి వచ్చి మాట్లాడిందంతా వట్టి నటన. అది వాడు కలిసి వేసిన నాటకం. దాన్ని వాడిక్కడ వదిలిపెట్టి వెళ్ళినప్పుడే నాకు అర్థమైంది.
నిన్ను లక్ష్యంగా పెట్టుకొని వాడు దాన్ని తీసుకొచ్చి బంధుత్వం కలుపుకోవాలని ఇక్కడికి వచ్చాడు. ఇంకోసారి వాడిని గడప దొక్కనివ్వను. ఇకపై ఆ కటారి చంద్ర ఇక్కడికి వస్తే వాకిట్లోనే వాడిని నరికేస్తాను. చంద్ర, ఇప్పుడు వాళ్ళ ముందు నువ్వు హీరో అయిపోయావా? హ్మ్? నేను హీరో అయితే ఏం తప్పే? ఆ? కానీ యాంటీ హీరో అవడమే నాకు ఇష్టం. గరికపాటి వాళ్ళ మీద పగలేదా మనసులో? ఏంటో నిన్ను పెళ్లి చేసుకోవడంతో ఆ పగ తీరిపోయింది. ఇక ఏం పగ ఉంటుంది? కటారి చంద్రకి ఎంత మర్యాద చేశారో చూసావుగా. మీ నాన్న నన్ను మాటలతో పొడవబట్టి నేను మా నాన్నని వాట అడిగాను. చివరికి నాకు మిగిలింది చెంపదెబ్బే. ఇది మీకు తమాషాగా ఉందా? నేనది తట్టుకోలేకపోతున్నాను. చూడండి, నాన్న భాగాలు పంచితే నాకేమి ఇవ్వరంట. నాన్న ఓడించాలనుకుంటుంది నన్ను కాదు, మిమ్మల్ని. అది అర్థం చేసుకుంటే మంచిది. చంద్ర, నేను చెప్తున్నది వినపడుతోందా? వినపడపోవడానికి నాకేం చెవుడు లేదు. నాకు షేరేమి వద్దని మీరు మళ్ళీ మళ్ళీ అంటూ ఉంటే నాన్న దాన్ని అవకాశంగా తీసుకుంటున్నారు. అక్కడ ఏవేవో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అది నేను నీకు చెప్పాను కదా. నాకిందులో ముఖ్యంగా అనిపించేది తులసి పెళ్లి. పెళ్లి చూపులకి ఎవరో వస్తున్నారు. జాతకాలు చూపించి కలిశాకే వాళ్ళు వస్తున్నారు. ఈ పరిస్థితిలో వాళ్ళు అడిగేది ఏదైనా మీ నాన్న ఇచ్చేస్తాడు. అయ్యో, నాకిదంతా వింటుంటే పిచ్చి పడుతోంది. అన్నం తిని ఆకు మడిచి లేచి వెళ్ళమని నాన్న నా మొహం మీద అన్నారు. దాని పెళ్లి జరగకూడదు. మరి తులసికో జీవితం కావాలిగా. అది ఇంట్లోనే ఉండిపోవాలి. గరికపాటి ఇల్లు నీకు కావాలా? నాకు కావాలి చంద్ర. ఎలాగైనా నాకు అది మీరు ఇప్పించాలి. అందుకోసమే కదా నిన్ను వాళ్ళ ముందు నాటకం వేసింది. అది నీకు అర్థం కాలేదు, అక్కడ వాళ్ళకి అర్థం కాలేదు. గరికపాటి ఇంటికి నువ్వే యజమానురాలివి. కానీ నీ తమ్ముడికి ఆ ఇంట్లో స్థానం ఉండదు. ఆ తులసిని మాత్రం మనం పంపించలేం. అది పెళ్లి యోగం లేని దానిలా అక్కడే ఉంటుంది. నీకు ఆడించడానికి మనిషి కావాలి కదా, ఒక పరిచారిక. దాన్ని పంపకుండా ఉంటే లాభం నీకే. అదెలా జరుగుతుంది చంద్ర? నేను జరిపిస్తాను. నేనేదైనా చేస్తే నాకందులో లాభం ఉండాలి. అవన్నీ మీకు కూడా సొంతమే కదా. విందు భోజనానికి పోయిన దారినే వచ్చేశారు. ఏంటి, ఇద్దరిని గడప తొక్కనివ్వలేదా? అది నువ్వు దాన్ని అడుగు. ఏంటి,
ఏవేంద్ర చంద్రం ఇక్కడ మొహం బూరెలా పొంగింది? కరుణాకర్ చెంపపాలు కొట్టాడా? వాళ్ళ నాన్న ఇచ్చిన షేరు మొహం మీదే కనపడుతుంది. నీకు రావాల్సింది తీసుకొస్తానని చెప్పి నువ్వే తీసుకున్నావా? నేనప్పుడే చెప్పాను కదా, నీకు మిగిలింది గోవింద. ఆగు. వెళ్ళిన పని ఏమైందో చెప్పి లోపలికెళ్ళు. కరుణాకర్ని చెంప మీద కొట్టినప్పుడు వాడు చూస్తూ ఊరుకున్నాడా? నన్ను వదిలేసి చంద్ర బయటకు వెళ్లారు. ఏమంటున్నాడు కరుణాకర్? నీకేమైనా ఇస్తాడా? నాకు షేర్ ఇవ్వాలని నాన్న అనుకున్నా, ఏమీ వద్దని చంద్ర అక్కడ చెప్పారు. ఆ? వాడు అలా చెప్పాడా? చెప్పడం మాత్రమే కాదు, మీరు పెళ్లికి ముందు రోజు అక్కడికొచ్చి మాట్లాడినవన్నీ చంద్రకి తెలియవని కూడా చెప్పారు. ఆ, అంతేకాదు, మీరు చేసిన పనికి క్షమాపణ అడిగారు. ఆ, వీడెందుకు ఇలా చేస్తున్నాడో ఏంటో. ఆ, 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 ఆగు, ఆగు, ఆగు. వీడెందుకు ఇప్పుడు పార్టీ మారుస్తున్నాడో అర్థం కావట్లేదే. ఆ రెండో పిల్లని చూసుకోవడానికి ఎవరో వస్తారని కుమార్ ఫోన్ చేసి చెప్పాడు. దీన్ని అడ్డం పెట్టి ఆపడానికి వెళ్ళాడేమో అనుకున్నాను. వాడి మనసులో ఏదో ఉంది, అందుకే ఈ నాటకం ఆడుతున్నాడు. సరే, నేను వెళ్ళొస్తాను లక్ష్మి. రేపింటికొస్తావా? నువ్వు వచ్చి పిలవకపోయినా ఇటువంటి సమయంలో నేను తప్పకుండా వచ్చేదాన్నే. రేపు మధ్యాహ్నం వరకు మ్యాథ్స్ ట్యూషన్ ఉంది. క్లాస్ మిస్ చేస్తే మేడం నన్ను మళ్ళీ క్లాస్కి రానివ్వదు. లేకపోతే తగిన కారణం చెప్పాలి. ట్యూషన్ ఉంటే తప్పకుండా వెళ్ళు. నేను క్లాస్ అయ్యాక అక్కడికే వస్తాను. ఏదైనా ఉంటే అడగమని నందుతో చెప్పు. అది నువ్వే వాడితో చెప్పు. నందుని చూసినప్పుడల్లా మొహంలో కోపమే ఉంది. వాడంత బాధ అనుభవిస్తున్నాడు మా అందరి గురించి. ఎలాగో నీ పెళ్లి విషయం చివరికి ఖాయమైంది కదా. మానసికి విషయం చెప్పారా? నిన్ను చూసుకోవడానికి వస్తున్నారు కదా. నాకది నాన్నతో చెప్పే ధైర్యం లేదు లక్ష్మి. ఆ కటారి చంద్రకి ఇది తెలియకపోవడమే మంచిది. నాన్నేమంటున్నారంటే నిశ్చితార్థం వరకు అయినా ఈ విషయం వాళ్ళకి తెలియకపోవడమే మంచిదని. అదెలాగో అతనికి తెలుస్తుంది లక్ష్మి. మా ఇంట్లో ప్రతి కదలిక అతనికి తెలుస్తోంది. అబ్బాయి ఇంటికెళ్ళి ఏవైనా అపనిందలు వేస్తే తప్ప అతని సంబంధం పాడు చేయలేడు. కానీ అలాంటిది జరగదు. కటారి చంద్ర ఎలాంటివాడో వాళ్ళకి నాన్న ముందే చెప్పేశారు. కాబట్టి ధైర్యంగా ఉండు. ఇక అతని వల్ల నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సరే లక్ష్మి, టైం దొరికితే సాయంత్రం ఇంటికి రా. బాయ్.